అదేంటంటే ఒక మనిషి ఏ సమస్యలు లేకుండా ఉన్న చోట ఉండడం వాడికి జీవితం ఎప్పుడు తెలియదు. సో లైఫ్ తెలియాలి అంటే ఎక్కడైతే సమస్య ఉందో, ఎక్కడైతే హౌలగాడు ఉన్నాడో, ఎక్కడైతే ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారో అక్కడ మనం ఉన్నప్పుడు మనకు లైఫ్ పరిచయం అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొత్తం భూమి మీద జింకలే ఉన్నాయి అనుకో, మజా లేదు. అందుకే ప్రకృతి ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది. పులి ఉంది, నన్ను ఎప్పుడన్నా వచ్చి తింటుందన్న ఒక అప్రమత్తత వల్ల జింక సజీవం ఉంటుంది. అదర్వైజ్ లైఫ్లో చైతన్యం అనేది ఆవిష్కారం కాదు. సో అందుకని పొద్దస్తమానం సమస్యలు ఉన్న చోట ఉండమని నేను చెప్పాను, నేను కూడా ఉండను. కానీ ఎప్పుడన్నా మన జీవితంలోకి సమస్య వస్తే అది మనకేదో నేర్పించడానికి వచ్చింది. ఎంత పెద్ద సమస్య వచ్చినా నువ్వు ప్రశాంతంగా ఉండి డీల్ చేయగలిగినావు, తద్వారా నీ శక్తి నీకు తెలిసింది. ఎంత పెద్ద సమస్య వచ్చినా నువ్వు చిరునవ్వు చెడకుండా దాన్ని నువ్వు పరిష్కరించగలిగినావు, బాగుంది. ఎంత పెద్ద సమస్య వచ్చింది, ఒక విధవ వచ్చాడు లైఫ్లోకి, వాడిని ఎన్నో దుర్భాషలు ఆడిండు, అయినా కూడా నువ్వు అతన్ని ద్వేషించలేదు. దెన్ యూ హ్యావ్ అండర్స్టూడ్ లైఫ్. సో ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు బుక్ రాస్తున్నావు, పెద్ద గొడవైంది, అది అయిపోగానే మర్చిపోయి చక్కగా మళ్ళీ పుస్తకం రాయడంలో పడ్డావు, నీకు జీవితం అర్థమైంది. సో సమస్య ఉన్న చోటనే నీకు జీవితం అర్థమవుతుంది. అంతెందుకు, ఈ సమస్యను ఏమనుకుందాం, ఒకానొక మహావృక్షం బయటికి రావడానికి ఉపయోగపడే ఒక భూమి. సో నువ్వు గింజ మీద ప్రేమ ఉంది, నేను గింజను భూమిలో నాటను అన్నావు కదా, ఎప్పటికి రాదు. సో దాన్ని భూమిలో నాటిన తర్వాత ఆ చీకట్లోనే దాని యొక్క ఉషోదయం స్టార్ట్ అయింది. సో జీవితం యొక్క మూల సూత్రం జస్ట్ ఆనందంగా ఉండడం అనేది నీకు రాదు. అది నీకు అడ్వర్సిటీస్, దాని కౌంటర్ రియాలిటీ నీ లైఫ్లోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నీకు డ్రైవింగ్ వచ్చారది ఎట్లా తెలుస్తుంది? ట్రాఫిక్ ఉన్నప్పుడు. డ్రైవింగ్ వచ్చారని ఎట్లా తెలుస్తుంది? హఠాత్తుగా ఏదైనా ఎవడో కుక్కనో పందో అడ్డం వచ్చినప్పుడు హౌ యూ డెల్. అట్లా కాకుండా నువ్వు అమెజాన్ ఒక మైదానం ఉంది 1000 ఎకరాలు, అందులో నువ్వు కారు నడుపుతున్నావు, ఇంకా నువ్వు కార్ స్టీరింగ్ నిద్రపోయినా పోతూనే ఉంటుంది, దానికి అడ్డంకులే లేవు, తద్వారా యూ బికమ్ లేజీ. సో నిన్ను చైతన్యవంతంగా మార్చే ఒకానొక శక్తి సమస్యకు ఉంది. సో నెవర్ ఇగ్నోర్ ప్రాబ్లం. అలాగే నెవర్ అంటే ప్రాబ్లంని ఇగ్నోర్ చేయకు, అలాగని ప్రాబ్లంలో కొట్టుకపో. ప్రాబ్లంని ఎలా చేస్తే నువ్వు అత్యంత తొందరగా సాల్వ్ చేస్తావు అనేది వీ ఆల్ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. పెయింటింగ్ కూడా ప్రాబ్లమే, మనం దాన్ని క్లియర్ చేస్తే పెయింటింగ్ బయట వస్తుంది. ఇదే వేరే వాడికి ఇచ్చావనుకో, వాడు మొత్తం పెయింటింగ్ నాశనం చేస్తున్నాడు లేదా. సో ఇదే ఇసుక సరిగ్గా అతికిస్తే కృష్ణమూర్తి, సరిగ్గా అతికియకపోతే కోతి. అంటే ఏదైనా కావచ్చు. సరే మళ్ళీ